హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. నేను ఈరోజు మరో వీడియోతో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది ఎక్కడంటే మొయినాబాద్ లొకేషన్. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మొయినాబాద్ నుంచి మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అలాగే అప్ప జంక్షన్ నుంచి చేవెళ్ళ వెళ్ళే రోడ్ నుంచి జస్ట్ మనకి 500 మీటర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్ మనకి 950 స్క్వేర్ యార్డ్స్లో 4500 స్క్వేర్ ఫీట్ ఉన్న 6 BHK డూప్లెక్స్ విల్లా అన్నమాట. ఇది ఫామ్ హౌస్ అన్నమాట. ఇది సర్వెంట్ రూమ్ ఫ్రెండ్స్. మీరు ఈ ఫామ్ హౌస్లో వచ్చేసరికి మొత్తం గార్డెన్ ఏరియా కానీ స్విమ్మింగ్ పూల్ కానీ మొత్తం చూడొచ్చు. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు. చాలా అంటే చాలా బాగుంది ఇది. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోటే ఇంత మంచి వీడియోలు తీయగలుగుతున్నాను. ఇంకా ఇంతకంటే మంచి వీడియోలతో రావాలంటే ఖచ్చితంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తాను మీ ముందుకి. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది 950 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఫామ్ హౌస్. ఇది 6 బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా టోటల్ గార్డెన్ ఏరియా. ఇందులో 800 స్క్వేర్ ఫీట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది కూడా నేను చూపిస్తాను. మనకి ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ గజం వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు ఉంది ఫ్రెండ్స్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి. జస్ట్ ఇది హైవేకి మనకి 1/2 కిలోమీటర్ కాబట్టి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ ఫామ్ హౌస్లు కూడా చాలా కడుతున్నారు ఫ్రెండ్స్. అది కూడా నేను పైనుంచి వ్యూ మొత్తం చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదా 4500 స్క్వేర్ ఫీట్ అనమాట కన్స్ట్రక్షన్ ఏరియా. ఇందులో మనకి 6 బెడ్రూమ్స్ ఉంటాయి, 7 వాష్రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా ఫ్రెండ్స్. 800 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇది ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన మొత్తం అంతా రైట్ సైడ్ మనకి డ్రెస్సింగ్ రూమ్స్ అనమాట అవి. సో లోపల నుంచి కూడా నేను చూపిస్తాను. లోపల నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి ఇందులో ఉన్న ఫర్నిచర్తో కూడా మనకి సేల్కి పెట్టారనమాట. ఇది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సిట్టింగ్ ఏరియా టీవీ పెట్టుకొని చూడడానికి కానీ దేనికైనా ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ప్రతి హాల్లో నుంచి కానీ బెడ్రూమ్ నుంచి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే మాత్రం బయట లొకేషన్ వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అలాగే మనకి లొకేషన్ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది. మనకి మొయినాబాద్ నుంచి అప్పా జంక్షన్ జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంటే మనకి అప్పా జంక్షన్ నుంచి 9 kmతో ఇక్కడ రీచ్ అయిపోవచ్చు మనం. చూడొచ్చు బెడ్రూమ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఫాల్ సీలింగ్ మొత్తం అంతా టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ అనమాట. ఇది వుడ్ వర్క్ కూడా అన్ని బెడ్రూమ్స్లో మొత్తం అంతా కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్, ఇది అటాచ్డ్ టాయిలెట్. మనం చుట్టుపక్కల చూసుకుంటే మామూలుగా ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువే ఉన్నాయి. పర్ ఎకర్ వచ్చేసి 6 CR అలా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో. అందులో ఈ మొత్తం అంతా చుట్టూ ఫామ్ హౌస్ కడుతున్నారు కాబట్టి దీనికైతే చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ టాయిలెట్. ఇది మనకి హాల్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు చేసిన వీడియోలతో పోల్చుకుంటే ఇదైతే మనకి రీజనబుల్గానే ఉంది. ఇది అంటే నియర్ బై లొకేషన్, హైదరాబాద్కి చాలా అంటే చాలా నియర్ బై లొకేషన్. మనకి అప్పా జంక్షన్ నుంచి చాలా అంటే చాలా దగ్గర. ఇది అటాచ్డ్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి.
అలాగే బయట హాల్లోకి వెళ్ళి చూద్దాం. మనం చూడొచ్చు ఫ్రెండ్స్, చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్. మనకి బయట వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఇంకా పైనుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే స్ట్రైట్గా మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ 2 బెడ్రూమ్స్ తర్వాత మనకి లెఫ్ట్లో కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కిచెన్లో కూడా వుడ్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు. ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది. మనం చిలుకూరు నుంచి షార్ట్ కట్లో కూడా మనం జస్ట్ 6.5-7 కిలోమీటర్స్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. మనం చూస్తూ ఫస్ట్ ఫ్లోర్ అది మొత్తం అన్నీ కూడా ఫామ్ హౌసెస్ ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చుట్టూ. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విల్లా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లొకేషన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బిగ్ సైజ్గా ఉంది. చూశారు కదా, చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్స్ మాత్రం అంటే వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా బాగుంది ఇది. ఇందులో మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ పక్కన వేరే ఇంకో ఫామ్ హౌస్ ఫ్రెండ్స్ అది. ఇది ఇందాక చెప్పాను కదా 800 స్క్వేర్ ఫీట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అని, అది ఇదే అనమాట. చుట్టూ మనకు ఆపోజిట్ కానీ సైడ్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఫామ్ హౌస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. చూడొచ్చు మీరు, 1 ఎకర్లో కట్టినవి కూడా ఉన్నాయి. అలాగే ఈ ఏరియాలో చాలా వరకు మనకి 1 ఎకర్ 2 ఎకర్స్ అలాగే 20 గుంటాస్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర ఫామ్ హౌస్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువైపు. ఇది టోటల్ 111 జీవోలో ఉంటుంది. ఎటువంటి లోన్ రాదు ఫ్రెండ్స్ దీనికైతే. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు 111 జీవోలో మనకి ప్లాట్లు కావాలన్నా కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా 15,000 నుంచి 18,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఇక్కడ. ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో ఇందులో కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ కానీ మొత్తం అన్నీ కూడా యాస్టీస్గా ఉంటాయి. కాకపోతే ఒక బెడ్రూమ్ అనేది ఎక్స్ట్రా వచ్చిందనమాట పైన. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇది బయట కామన్ టాయిలెట్ ఇది. అలాగే హాల్లో నుంచి మనకు రైట్ సైడ్ తీసుకుంటే చెప్పాను కదా 3 బెడ్రూమ్స్ అని చెప్పి, 3rd బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్ అనమాట టోటల్. అది రైట్ సైడ్ కనిపించింది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది. టోటల్ మనకి ఇప్పుడు 5 కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ పైన టాప్ ఎండ్లో మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, గెస్ట్ బెడ్రూమ్ అది. ఇదో మాస్టర్ బెడ్రూమ్ ఇది. నేను ఏరియల్ వ్యూ కూడా మనకి పైనుంచి క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ చూడవచ్చు మీరు, చుట్టూ ఫామ్ హౌసెస్ మొత్తం అన్నీ కూడా. బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ టాయిలెట్. మనకి 6 బెడ్రూమ్స్ ఉంటాయి, అలాగే 7 టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. పైన ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి ఒక్కదానికి తప్ప టాయిలెట్, మిగతా 5 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అలాగే 2 కామన్ టాయిలెట్స్ ఉన్నాయి దీనికైతే. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ముందు చాలా అంటే చాలా ప్లేస్ ఉంది కాబట్టి. ఇది వచ్చేసి మనకి 4,500 స్క్వేర్ ఫీట్. కన్స్ట్రక్షన్ ఏరియా అయితే టోటల్ మొత్తం అన్నీ కూడా మనకి మార్బులే, టైల్స్ కూడా కాదు ఫ్రెండ్స్, మొత్తం మార్బుల్ తోటి ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది
ఏరియల్ వ్యూ చెప్పాను కదా, ఇది ఒకసారి చూద్దాం. పైన గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం టాయిలెట్ లేదు ఫ్రెండ్స్. దీనికి ఒక్కదానికి టాయిలెట్ ఉండదు. చెప్పాను కదా ఇందాక, మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫామ్ హౌస్ మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను. దయచేసి చూడండి ఫ్రెండ్స్. దయచేసి మీరు కనుక చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలతో రావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. చుట్టూ చూడొచ్చు మీరు. అవన్నీ కూడా ఫామ్ హౌసెస్ ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఇందాక మనం చూసినవన్నీ. ఈ పైనుంచి మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా, కావాలంటే మనం పెంచుకోవచ్చు కూడా. ప్రైస్ డీటెయిల్స్ మొత్తం అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్.